వైభవంగా నిర్వహించి పూలేకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విక్షపతి మాట్లాడుతూ పూలే అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఉద్యమాలు చేశారని కొనియాడారు. దళిత బహుజనులు కలిసి ఉన్నారంటే మహానీయుల చదివేనన్నారు. దేశంలో అక్షరాస్యత శాతాన్ని 100% పెంచితేనే ఆయన ఆశయాలను సాధించిన వారవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివ, యాదయ్య, లచ్చిరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మహిళలకు విద్యను అందించడంలో సతీమణిని మొట్టమొదటిగా మహిళా ఉపాధ్యాయులు మహిళలకు విద్య అందించడంలో వారు చేసినటువంటి సేవ చాలా అభినందనీయం. ఇవాళ దేశంలో ఇవాళ బీసీలు అందరూ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కలిసి మైనారిటీస్ అందరూ కలిసి మనం అంబేద్కర్ ఆశయాలను, జ్యోతిరావు ఆశయాలను ఏ విధంగా నెరవేర్చుకొని వారి ఆశయ సాధన కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీ ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహాత్మా పూలే గారి జయంతిని ఘనంగా ఏర్పాటు చేసుకోబోతున్నాం. అలాగే ఇక్కడ మహాత్మా పూలే గారు ఒక బీసీ వాళ్ళకే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేశారు. ఆయన ఒక సంఘ సంస్కర్త, సమాజాన్ని రిపేర్ చేసి ఒక మంచి సమాజానికి మనకి అందించాడు. కాబట్టి విద్యార్థులతో కూడా వారి జీవిత చరిత్రను చదివి ఆదర్శంగా తీసుకొని అటువంటి పూలేగా తయారు కావాలని. అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలోని అస్పృశ్యతలను రూపుమాపేందుకు పూలే చేసిన ఉద్యమాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకట్, సాయి, విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే బీసీ విద్యార్థి